హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. రాజేశ్వరిలో ఏర్పడిన యాతన ఇప్పుడు పెద్ద బండరాయిలా అవతారం ఎత్తి గుండెల మీద ఎక్కి కూర్చుంది. పొద్దున్నే ఏర్పడిన గుండె దడ 2 గంటలైనా ఇంకా తగ్గలేదు. ఏటీఎంలో డబ్బు తీయటానికి వెళ్ళిన పద్మ ఇంకా రాలేదు. 2 రోడ్ల అవతల ఉండే ఏటీఎంకు వెళ్ళి రావటానికి ఇంతసేపు ఎందుకు అనే ఆందోళన రాజేశ్వరిని వేధిస్తూ ఉన్నది. అయినా రాగానే ఆమెను ఎదుర్కొనే ధైర్యం లేకపోవటంతో రాకుండానే ఎక్కడైనా ఉండేసి ఆమె మెల్లిగా వస్తే చాలు అని అనిపించింది. ఎందుకు రాలేదు? తిన్నగా తల్లి ఇంటికి వెళ్ళిపోయిందా? అక్కడికి వెళ్ళి కూర్చుని నన్ను తలుచుకుంటూ చప్పట్లు కొడుతూ నవ్వుకుంటున్నదా? ఈ పరిస్థితిలో ఆమె ఎలా నవ్వగలదు? ఎంత పెద్ద నష్టం ఏర్పడింది ఆమెకు? నన్ను ఎక్కిరించి ఆమె వల్ల నవ్వటం కుదురుతుందా? నవ్వటం కుదరకపోయినా, నా గురించి ఎగతాళిగా మాట్లాడకపోయినా, ఎన్ని నష్టాలు ఉన్నా దానిని మించి ఆమె మనసు అనుకోదా? కొడుకు చచ్చినా పర్వాలేదు, కోడలి తాళి తెంపాలి అంటూ అత్తగారి క్రూరత్వం ఇక్కడ ఉందే, అదేలాగా మొగుడు చచ్చినా పర్వాలేదు, అత్తగారు తన కాళ్ళ మీద పడాలి అని కోడలు మనసు మాత్రం అనుకోదా? ఎందుకు అనుకోదు? పగ తీర్చుకోవాలనుకునే మనసు సమయం కోసం ఎదురు చూడదా? ఆ సమయాన్ని సందర్భం ఏర్పరిచి ఇచ్చేసిందే. ఆమె మనసు ఎగరా ఇక మీదట ఈ ముసలి నా దగ్గరే కదా చేయి చాపి డబ్బు తీసుకోవాలి అనే కదా ఉంటుంది. ఇలా అనుకునే కృంగి కృషించిపోయింది రాజేశ్వరి. ఒక పక్క కన్న కొడుకే పోయాడు, ఇక మీదట నాకెందుకు పెద్ద డబ్బు, అవమానానికి ఏమిటి అవసరం అని అనుకున్నది. అందులోనూ మహారాణిలాగా జీవించిన ఆమెకు, నిర్వహణ అధికారం తన చేతిలో ఉంచుకున్న ఆమెకు, ఖజానా తాళం చెవులను తన నడుములో దోపుకున్న ఆమెకు కోడలుగా ఉన్నా సరే ఆమె దగ్గర చేయి చాపాలంటే అదెలా ఉంటుంది? అందులోనూ తనకు హక్కున్న ఒక విషయాన్ని. ఒకే క్షణంలో అంతా తలకిందులుగా మారిపోయిందే. విధే ఇలా తలకిందులు చేసిందా? కింద ఉన్న చెయ్యి పైకి, పై ఉన్న చెయ్యి కిందకి మారింది విధి వలనేనా? లేక దేవుడు నాకు వేసిన శిక్ష? ఇప్పుడు కోడలి యొక్క ఒకే శత్రువుగా ఆమె ఎదురుగా నిలబడినట్టు ఉన్నది, అందులోనూ నిరాయుధపాణిగా. ఆ రోజు ఆమె కూడా అలాగే కదా నిలబడింది, అందులోనూ భర్త అనే పెద్ద భద్రత ఉండి. ఆమె ఇష్టపడకపోయినా జ్ఞాపకాలు వచ్చి వెళ్తున్నాయి. ఆమె గెలుపు నవ్వుతో నవ్విన నిమిషాలన్నీ ఇప్పుడు పండిన పుండును కెలుకుతున్నట్టు అనిపించింది. అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న ఈశ్వర్ దగ్గర ఏమండి అన్నది పద్మ. చెప్పు పద్మ, నాకు 50 రూపాయలు కావాలి. ఎందుకు? బ్లౌజ్ కొనుక్కొని కుట్టడానికి ఇవ్వాలి. సరిదానికి ఎందుకు నన్ను అడుగుతున్నావు? మిమ్మల్ని అడక్కపోతే పక్కింటాయన్న అడగలను అన్నది విసుగ్గా. నీకు చాలా కొవ్వెక్కింది, నన్నెందుకు అడుగుతావు? అమ్మ దగ్గరకు వెళ్ళి అడగొచ్చు కదా అని చెప్పాను. నేనెందుకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలి? ఇంటి లెక్కలు, ఖర్చు, రాబడి అన్నీ అమ్మే కదా చూసుకుంటుంది. అందుకని నా ఖర్చులకు నేనెలా ఆమె దగ్గరకు వెళ్ళి చేయి చాపను? నేను చాలాసార్లు మీ దగ్గర చెప్పేశాను. మీ అమ్మ దగ్గర మీ జీతం మొత్తాన్ని ఎందుకు పూర్తిగా ఇస్తారు? నాకు చాలా ఖర్చులుంటాయి కదా, నాకని కొంచెం డబ్బులు ఇవ్వండి అన్నది. మొత్తం జీతాన్ని అమ్మ దగ్గర ఇచ్చే అలవాటు పడినవాడిని. ఇప్పుడు అందులోంచి కొంత డబ్బు తీసిస్తే అమ్మ ఏమనుకుంటుంది? భార్య వచ్చిన వెంటనే మారిపోయాను అనుకోదా? అనుకోనివ్వండి. మరైతే అప్పుడు నా ఖర్చులకేం చేసేది? నువ్వు అమ్మ దగ్గర అడిగి తీసుకో, నా వల్ల కాదు. మీరు నా భర్త, మీ జీతం డబ్బు తీసుకొని ఖర్చు చేసే హక్కు నాకుంది. నేను ఆమె దగ్గరకు వెళ్ళి 100, 200 ఇవ్వండని చేయి చాపి నిలబడి అసహ్యంగా ఉంది అన్నది పద్మ. ఇగో అని చెప్పు, అలాగే పెట్టుకోండి. నా భర్త సంపాదించిన డబ్బును ఇంకొకరి దగ్గర చేయి చాపి తీసుకోవటం నాకు నేనే నా స్వీయ గౌరవానికి వాత పెట్టుకున్నట్టు ఉంటుంది. నాకని వేరుగా కొంచెం డబ్బులు ఇచ్చేయండి. వాకిట్లో పూలమ్మాయి వస్తే ఒక మూర పువ్వులు కొనాలంటే కూడా నా దగ్గర డబ్బు లేదు అన్నది. సారీ పద్మ, నీకు వేరుగా డబ్బు ఇవ్వటం నా వల్ల కాదు. నీకు కావలసిన డబ్బు అమ్మ దగ్గర అడిగి తీసుకో అన్నాడు. చేతిలో పెట్టుకున్న చీరను విసిరిపారేసి వెళ్ళిపోయింది పద్మ. చిన్నగా తెరుచున్న తలుపు సందులో నుండి అంతటినీ చూస్తూ వింటున్న రాజేశ్వరి
పెదాలను నొక్కి వేళాకోళంగా నవ్వింది. ఒసేయ్, ఈ ఇంట్లో నన్ను కాదనేదీ జరగదు. నా దగ్గర డబ్బులు అడగటానికి నీకు పరువు ప్రతిష్ఠ అడ్డు వస్తోందా? నా దగ్గర చేయి చాపే నువ్వు జీవించాలి అంటూ మనసులో చెప్పుకుంది. పద్మ నడుచుకునే విధానాన్నే గమనిస్తూ వస్తున్నది రాజేశ్వరి. ఆ రోజు న్యూస్ పేపర్ను తిరగేస్తున్న ఈశ్వర్కు కాఫీ ఇస్తూ ఏమండి అంటూ మొదలుపెట్టింది పద్మ. నేను ఉద్యోగానికి వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఉద్యోగానికి ఎందుకు వెళ్తారు? డబ్బు కోసమే. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎక్కువ డబ్బుకు అవసరం ఎక్కడుంది? కుటుంబానికి డబ్బు అవసరం లేకపోవచ్చు. నా చేతి ఖర్చులకు డబ్బు కావాలి. నీ ఖర్చుకు ఎవరు డబ్బులు లేవని చెప్పింది? ప్రతి ఒక్కసారి మీ అమ్మ దగ్గరకు వెళ్ళి 5కు 10కి నిలబడటం నాకు నచ్చలేదు. చదువుకున్నాను. పెళ్ళికి ముందు ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తూనే ఉన్నా కదా. ఇప్పుడు నేనెందుకు ఇంకొకరి దగ్గర చేయి చాపాలి? చాటుగా దాక్కొని అన్నీ వింటున్న రాజేశ్వరికి కుబేల్మన్నది. ఈమె ఉద్యోగానికి వెళ్ళి సొంతంగా 4 రూపాయలు సంపాదిస్తే నన్ను నయా పైసాకి కూడా గౌరవించదు. జీవితాంతం నా దగ్గర చేయి చాపి డబ్బు తీసుకోవాలి అని మనసులో వెర్రిగా ఆలోచించింది. పద్మ, నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం గురించి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అమ్మ అంగీకారంతో వెళ్ళు అంటూ లేచి వెళ్ళిపోయాడు. బ్రతకాలిలాగా అవతారం ఎత్తింది శశిరేఖ. కానీ ఎవరినీ ఏమీ అనలేకపోయింది. విషయం రాజేశ్వరి దగ్గరకు వచ్చినప్పుడు ఉద్యోగానికి వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్పేసింది. పద్మ చేతికి 4 డబ్బులు రాకూడదని అనుకుంది. కానీ ఇప్పుడు విధి మొత్తం డబ్బును ఆమె చేతికి తీసుకువెళ్ళి పోసింది. మామూలు జ్వరం అంటూ పడుకున్నాడు ఈశ్వర్. కంటిన్యూగా ఆ ఇన్ఫెక్షన్లు ఈ ఇన్ఫెక్షన్లు అంటూ సాగి లంగ్స్ అఫెక్ట్ అయ్యి క్యాన్సర్ అని చెప్పి 2 నెలలలో చికిత్స ఫలితం లేక శ్వాస ఆడక మరణించాడు. పెద్ద పిడుగే. తేరుకోవటానికి చాలా రోజులైంది. లేచినప్పుడే తెలిసింది అంతా చేయి దాటిపోయిందని. కొడుకుకు రావాల్సిన మొత్తం డబ్బు పద్మ పేరుతో బ్యాంకులో డిపాజిట్ అయింది. నెల నెల రావాల్సిన వడ్డీ డబ్బులు పద్మ అకౌంట్కే వచ్చింది. ఆమె తీసుకువచ్చి భోజనం పెడితేనే రాజేశ్వరి తినగలదు అనే పరిస్థితి. కొడుకు చనిపోయింది ఒకవైపు పెద్ద పిడుగు అయితే దానికంటే పెద్ద పిడుగు ఇది. అతనికైనా డబ్బుకు నువ్వు వారసురాలివి కాదు అనే నిజం రాజేశ్వరి యొక్క అహంకారాన్ని అధికారాన్ని వేర్లతో సహా కదిలించింది. కొడుకు ఉన్నంత వరకు అతను తీసుకువచ్చి తన చేతికిచ్చే డబ్బును మిక్కిలి గర్వంతో తీసుకొని ఖర్చు పెట్టటం, ఈరోజు తన ఖర్చులకు కోడల్ని ఎదురు చూసి నిలబడే పరిస్థితి రావటం ఆమెను చీల్చి చెండాడింది. ఈ నెలకు కావలసిన ఖర్చుకు డబ్బు తేవటానికి వెళ్ళింది పద్మ. నా మందు మాత్రలకు ఆమె దగ్గర చేయి చాపాలా? ఎలా అడగను? ఇలాంటి పరిస్థితి ఎందుకు నాకు? అవమానం పీకులాడుతున్నది. ఒక పెద్ద తాడుతో ఉరివేసుకుందాం అనేలాగా మనసు పీకింది. డబ్బు తీసుకొని వచ్చే ఆమె నన్నెలా చూస్తుంది? పిచ్చిదాన. ఆ రోజు మొత్తం డబ్బును చేతిలో పెట్టుకొని నన్ను బిచ్చగత్తెలాగా చూశావే. నిజానికి ఆయన సంపాదించిన డబ్బుకంతా నేనే సొంతదానిని అని ఎగతాళిగా చూస్తోందో? అవమానంతో ఆమె కుంగిపోతుంటే గేటు తెరుచుకొని లోపలకు వచ్చింది పద్మ. ఆమెను ఎదుర్కొనే శక్తి లేక పూజగదిలోకి వెళ్ళి దాక్కోటానికి ప్రయత్నించింది రాజేశ్వరి. అత్తయ్య! పద్మ స్వరం ఆమెను ఆపింది. ఆమె తిరిగే ముందు ఆమె పక్కకు వచ్చి నిలబడింది పద్మ. అత్తయ్య, ఇదిగోండి మీ అబ్బాయి డబ్బులు అంటూ రాజేశ్వరి చేతిలో డబ్బులు పెట్టగానే కళ్ళు బైర్లు కమ్మింది పద్మ. రాజేశ్వరి యొక్క స్వరం తడబడింది. అత్తయ్య, ఆయన ఒక్కొక్క నెల జీతం తీసుకువచ్చి మనస్ఫూర్తిగా మీ చేతికిచ్చేవారు. మీరు మనసు నిండా గర్వం సంతోషంతో తీసుకునేవారు. ఆ గర్వం సంతోషం ఎప్పుడూ ఆయన లేకపోయినా ఈ ఇంట్లో ఉండాలి అని పద్మ చెప్పి కోడల్ని కావలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది రాజేశ్వరి. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.